గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో మనం అందరం ఇవాళ ఇక్కడ ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హియర్ డాక్టర్ రిత్విక్ గారు. మనకి ఇక్కడ చాలా కొత్త విషయాలు అలాగే మంచి విషయాలు చెప్పారు. సో ఇలాగే సార్ ఒక మంచి మోటివేషన్ స్పీకర్ అండ్ సోషల్ సర్వీస్ అలాంటివి చాలా చేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా ఏవైనా మోటివేషన్ కావాలంటే తన వంతుగా తను వచ్చి ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు సార్. సో ఇట్లాంటి ఒక సార్ ప్రతి జిల్లాలోనూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనలాంటి డిజేబుల్డ్ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక వాళ్ళ నుంచి ఒక రావాలి బయటికి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మన అదో రకంగా చూస్తారనమాట. సో ఎలాంటి హార్ట్ ఫీలింగ్స్ లేకుండా అరే వాళ్ళకి ఏదో చేయాలి, హెల్ప్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సార్ ఇట్లాంటి పనులు చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ సార్ మా కోసం తన వాల్యుబుల్ టైం అంతా వదులుకొని ఇక్కడికి వచ్చి మా అందరికీ ఇంత మంచి గైడెన్స్ కానీ ఇవ్వడం కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ పీడబ్ల్యూడీ డిజేబిలిటీ డే అనేది ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి మన స్టూడెంట్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి సార్కి సన్మాన కార్యక్రమం ఉంది. సో దాన్ని విజయవంతంగా మనం ముగిద్దాం. మేడం ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి సార్. ఓకే మీరు కూర్చోండి. సరే గట్టిగా సమాన కార్యక్రమం పూర్తి చేద్దాం. యాక్చువల్లీ ఐ రిక్వెస్ట్ కదా इसलिए आकर గాడిది ఎవ్రీవన్ కమ్. స్టూడెంట్స్ కూడా మళ్ళీ తీసుకున్నాం. ఆ మైక్ వీడియో చాలా కొత్తగా ఉంది. సో ఓకే, ఐ విల్ పుట్ దిస్ హియర్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్పెక్ట్ ఆర్ దీన్ని ఏమనాలో నాకు తెలీదు, బట్ వెన్ యూ డూ సంథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్, అది ఎలాంటి వాళ్ళకైనా పర్లేదు సొసైటీలో. బికాజ్ నేను దివ్యాంగులకు కానీ, అది డిసేబుల్డ్ అన్న కానీ, ఎనేబుల్డ్ అన్న కానీ, ఫిజికలీ ఛాలెంజ్ అన్న కానీ, వాళ్ళని మనం ఏ లేబుల్ అయినా పెట్టినా ఫస్ట్ నేను వాళ్ళని ఒక మనిషిలానే చూసేవాడిని.
నేను ముందు హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ పేషెంట్ ఫర్ మీ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ దే వర్ డూయింగ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. సో అలానే ఇక్కడ ఎవరు ఎలాగున్నా ఒక ఆస్పిరెంట్ లాగా చూడడం జరిగింది. అందుకే ఆ నిజాలు అనేది మాట్లాడడం జరిగింది. అండ్ ఐ ప్రీచ్ ఓన్లీ వాట్ ఐ ప్రాక్టీస్. సో మీరు కూడా ఎప్పుడైనా వేరే చోట ఎప్పుడైనా వెళ్తున్నారంటే ఎవరిని కూడా డిజేబుల్డ్ అని చెప్పకండి. దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్. అండ్ ఈ రెస్పెక్ట్ నేను వేరే దివ్యాంగులకి రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి ఈ రెస్పెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మనసు పెట్టి ఏదైనా పని చేస్తే దానికి వచ్చే రెస్పెక్ట్ ఇంకా ఫలితం ఫ్యూచర్లో మనకు తప్పకుండా వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హార్ట్. అండ్ ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ ఫర్ 10 seconds. Thank you.